బ్రెడ్ ఆమ్లెట్ అయినట్టు ఒక ఆమ్లెట్ వచ్చింది. బ్రెడ్ ఆమ్లెట్ షేప్. నైస్. విల్ సీ అబౌట్ దట్. ఎట్లా వచ్చింది? వితౌట్ గివింగ్ పార్షియాలిటీ టు మై సెల్ఫ్ బాగా వచ్చింది. ఫస్ట్ ఆమ్లెట్. ఆకలేస్తుందిరా అని నేను సరదాగా అంటే వాడు సీరియస్గా అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నా అంటే ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆ బ్రేక్ చేయడం కూడా పాపం సరిగ్గా రాలేదు. ఏంట్రా అంటే నేను ఆమ్లెట్ ట్రై చేస్తాను మమ్మీ అన్నాడు. సో ఓకే ట్రై చేస్తాను అన్నాడు కదా, వాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా, నేను కూడా అక్కడే నిల్చొని వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హెల్ప్ చేశాను. సో లెట్ హిమ్ లెర్న్ అన్నాడు. ఈసారి బాగా వచ్చింది. ఓకే కొంచెం అంతేనా? ఎక్కువ వేసినా లేదు ఎంత వేయాలి? కాదు. ఎలా వేయాలి? వేసేయి నాకేనా? ఈ కాక వేస్తాను మీరు అన్నారు, సో నేను వేస్తున్నాను. ఓ మై గాడ్. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వెరీ యావరేజ్ ఆమ్లెట్. ఇట్స్ ఓకే, యు ఆర్ లెర్నింగ్. ఈ హాలిడేస్ అయిపోయే లోపల నేర్చుకో. సో రోజు ఒక ఆమ్లెట్. రోజు మమ్మీకి ఆమ్లెట్. జాగ్రత్త. ఒకవేళ బాగా వచ్చిందంటే వచ్చింది, లేకపోతే పడక్. ట్రై చేద్దామా? ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అదే మానేసి ఇలా షార్ట్ కట్ అటెన్షన్ ఫిక్స్ చేయాలి అనేదంతా నాకు అస్సలు నచ్చదు. రూమ్ సర్వీస్. ఎస్ సార్.